వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఎక్స్పర్ట్. సో నేనైతే 2026 ఇయర్లో ఒక డైరీ అయితే మెయింటైన్ చేస్తున్నాను. మంచిది అనిపించింది. సో దాని ప్రకారం నేను చూపిస్తాను క్లియర్గా. ఇవైతే ప్రీవియస్ డేట్స్. సో ఏదైతే నేను ఏ డే ఏం చేస్తున్నాను, ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఇది ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ నేను అవి కూడా ఇక్కడే రాసేసుకుంటాను. సెకండరీ థింగ్, ఈరోజు అయితే మాక్ ఎగ్జామ్ అయిపోయింది, పేపర్ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ ట్యూటోరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఈ రెండు ప్రిపేర్ అవ్వాలి. ఇదైతే ఈవినింగ్ ఉంటుంది, ఇదైతే మార్నింగ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ థింగ్. అండ్ నెక్స్ట్ ఒకవేళ నేను ఇంగ్లీష్ మాక్ టెస్ట్ ఏదైనా రాస్తే నాకు తెలియని వర్డ్స్ అనేది ఇలా ప్రిపేర్ అవుతాను. సో లైక్ దీస్. సెకండరీ థింగ్ వచ్చేసరికి ఇలా నేను ఒక 2 బుక్స్ అనేది తీసుకోవడం జరిగింది. సెకండరీ థింగ్, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ వెళ్ళట్లేదు అనేది అందరికీ తెలుసు. మరి ఎలా ప్రిపేర్ అవుతున్నానంటే పేపర్ని 1-2 టైమ్స్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నాకు ఏదైనా క్వశ్చన్ రాలేదంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు. ఓకే. సెకండ్ థింగ్, ఇప్పుడు నేను రాసినటువంటి మాక్ ఎగ్జామ్ అయితే చూపిస్తాను. IBPS POMT నేను రాస్తుంది అయితే. నెక్స్ట్ IBPS POMT ప్రిలిమ్స్ 44th టెస్ట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నా మార్క్స్ అయితే క్లియర్గా చూస్తాను. ఇక్కడ 54.97 మార్క్స్ అయితే వచ్చాయి. నేను టైం స్పెండ్ చేసింది వచ్చేసరికి 58.28 సెకండ్స్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేశాను. సో దిస్ ఇస్ నా ర్యాంక్ వచ్చేసరికి 54th ర్యాంక్, 222. లాస్ట్ టైం ర్యాంక్ కన్నా కొంచెం బెటర్. అంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో 15 days తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అని. సో దానికి సంబంధించింది నాకున్నటువంటి మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇంగ్లీషు. దాన్ని అది నాకు IBPS RRBPO మెయిన్స్లో కూడా దెబ్బ కొట్టింది. సో ఇంగ్లీష్ అయితే నేను ఇట్లా మొత్తం 78 అటెంప్ట్ చేసింది. రీజనింగ్ 32 అయితే అటెంప్ట్ చేశాను. క్వాంట్ 27. సో ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. 1 minute. సో ఇక్కడైతే ఇంగ్లీష్ నాకు 8 కరెక్ట్ అయింది, క్వాంట్ 19 అండ్ రీజనింగ్ 31. రీజనింగ్ కొంచెం బెటర్, ఎందుకంటే కొంచెం అదొకటి యాక్యురసీగా మెయింటైన్ చేస్తాను. చాలామంది రీజనింగ్లో గుడ్ ఉంటారు, ఇదేం పెద్ద విషయం కాదు నేను చూపించేది. కానీ ఏంటంటే లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి మనం ఏదైనా ఇంప్రూవ్ అయ్యామా లేదా, అండ్ నెక్స్ట్ మనం పేపర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనాలిసిస్ వీడియోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ టుడేస్ వ్లాగ్. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో శ్రీధర్ CC ఆఫ్లైన్ బెటరా ఆన్లైన్ బెటరా అని చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి వీడియో అనేది నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. సో ట్రై టు వాచ్ ద వీడియో. అండ్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. బీ సేఫ్, బీ హెల్దీ. థ్యాంక్ యూ.